నా పేరు లక్ష్మి. మా అత్తమ్మ మాది ముచ్చర్ల హత్నూర మండల్. అయితే 2 days నుంచి జ్వరం ఉందని చెప్తే దౌలతాబాద్ దగ్గర ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే మీకు బీపీ ఎక్కువ ఉంది, ఇందులో కాకుండా కొంచెం ప్రైవేట్ లో చూపిస్తే బెటర్, బీపీ ఎక్కువ ఉంటే పెరాలసిస్ వచ్చే అవకాశం కూడా ఉందని చెప్పారు అనమాట. మండే మార్నింగ్ వచ్చినాం, పవన్ కుమార్ సార్ ని మీట్ అయినాం. చూసి పెరాలసిస్ వచ్చే అవకాశం ఉంది, మళ్ళీ పేషెంట్ కి బ్రెయిన్ లో కొంచెం బ్లడ్ క్లాట్ అయింది, అడ్మిట్ కంపల్సరీ కావాలి, అబ్జర్వేషన్ లో పెడతామని చెప్పారు. బయట వేరే హాస్పిటల్ ఎంఆర్ఐ స్కాన్ చేస్తే బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయిందని తెలిసింది. అడ్మిట్ చేసుకున్న తర్వాత ట్రీట్మెంట్ చేసిన తర్వాత కొంచెం బెటర్ ఉంది దానికంటే దీనికంటే. మార్నింగ్ ఈవినింగ్ వచ్చి కనుక్కుంటుండే మెడిసిన్ వాడిన తర్వాత ఎట్లుంది, వాడిన తర్వాత ఎట్లుంది అంటే పర్లేదు బాగానే ఉందని చెప్పింది. ఈ రోజు మార్నింగ్ వచ్చి పర్లేదు బాగానే ఉంది, డిశ్చార్జ్ చేస్తాం, మళ్ళీ 3 days తర్వాత వచ్చి చెకప్ చేయించుకోమని. స్టాఫ్ బాగానే ఉంది, పర్లేదు, బాగానే మాట్లాడుతారు, అంత ర్యాష్ ఎవరు ఏం లేదు, క్లీనింగ్ కూడా బాగానే చేస్తారు మార్నింగ్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్. హాస్పిటల్ అంతా సార్ కూడా బాగా మాట్లాడతాడు, అంటే మనకి ఏమన్నా డౌట్ ఉన్నా కానీ మంచిగా కోపం లేకుండా క్లారిఫై చేస్తాడు. ప్లస్ వాళ్ళతో ఏ ఇబ్బంది లేదు, ట్రీట్మెంట్ అయితే బాగానే ఉంది. ఈ చెయ్యి ఇట్లా కూడా లేపిన వస్తుంది కానీ ముఖంకి జర టైం పడుతుందమ్మా అని చెప్తుంది సార్. పొద్దుగాల మీకు గ్లూకోజులు పెట్టిండు, సూదులు ఇచ్చారు. ఈ చెయ్యి అయితే టైం పడుతుంది చెయ్యి అనేది ఇట్లా ఒకటి ఇట్లా వస్తుంది, ఒకటి ఇట్లా జర్ర మొన్నటికి ఇప్పుడు జరుగు బాగానే ఉన్నది.